విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ఉపచారం. ఈ కథను రాసిన వారు డి నారాయణ స్వామి. ఇక కథలోకి వెళ్దాం. కోదండపాణి గొప్ప వ్యాపారస్తుడు. బజారులో అంగడి కాక అతనికి గొప్ప భవనం ఉంది. ఆ భవనంలో ఎలక్ట్రిక్ దీపాలు, పంకాలు ఉన్నాయి. రాత్రిపూట కొట్టు మూసేసి ఇంటికి రాగానే రోజువారీ ఆదాయం ఎంతో తేల్చుకోవటానికని డబ్బంతా కుమ్మరిచ్చి నోట్లకు నోట్లు, చిల్లరకు చిల్లర వేటికవి విడమర్చి లెక్క పెట్టడం అతనికి మామూలు. ఒకనాటి రాత్రి 10 గంటలకు అలాగే రొక్కం లెక్కిస్తూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టి పిలిచినట్లయింది. అలా పిలుపు అందుకొని బదులు చెప్పకుండా ఉంటే బాగుండదు కదా. అందుచేత పరచి ఉన్న రొక్కం మీద రుమాలు కప్పి గభీమని వెళ్ళి తలుపు తీశాడు. చూడగా ఆ వచ్చినతను గురవయ్య. గురవయ్య కోదండపాణి అంతరంగికులలో ఒకడు. వానికి గల చనువును బట్టి అతను సరాసరి కోదండపాణి డబ్బు లెక్కిస్తూ ఉన్న గదిలోకే వచ్చేశాడు. ఇక కుశల ప్రశ్నలయ్యాయి. తరువాత గురవయ్య, మామ, నాకు ఇప్పుడొక పెద్ద చిక్కొచ్చి పడింది. ఎలా అయినా ఒక్క 25 రూపాయలు సర్దుబాటు చెయ్యాలి అని అడిగాడు. కోదండపాణి ఆలోచనలో పడ్డాడు. తన వ్యాపారపు చిక్కులు, డబ్బు ఇబ్బందులు అన్నీ పూసగుచ్చినట్టుగా మనసుకు నచ్చేటట్టుగా విప్పి చెప్పాడు చాలాసేపు. అలా కాదు, ఎంత వడ్డీకైనా సరే, ఎక్కడ్నించైనా సరే తెచ్చిపెట్టక తప్పదు అంటూ బలవంత పెట్టసాగాడు గురవయ్య. మాట తీసేయటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది కోదండపాణికి. ఇదిలా ఉండగా వాళ్ళిద్దరూ ఇలా ప్రసంగించుకుంటూ ఉండగానే ఆకస్మికంగా లైటు ఆరిపోయి గది అంతా చిమ్మ చీకటైపోయింది. వెంటనే కోదండపాణి ఆప్యాయంగా గురవయ్య చేతులు రెండూ పట్టుకొని, మామ, మరేమీ అనుకోవద్దు సుమా, నీవంటివాడు ఈ రాత్రివేళ వస్తే మాట దక్కించుకోలేకపోయాను కదా అని మనసులో ఎంతో బాధగా ఉంది అని సానుభూతితో మాటలు సాగించాడు. పైగా రాకరాక వచ్చావు, భోజనం చేసి వెళ్దువుగాని అంటూ కోదండపాణి గురవయ్యను 2 చేతులు పట్టుకొని బ్రతిమలాడసాగాడు. ఆహా, వద్దు వద్దు, వెళ్ళొస్తా అని గురవయ్య అంటే కోదండపాణి ఇంకా బలవంత పెట్టాడు. ఇంతలో గుప్పుమని లైటు వెలిగింది. ఇదేమిటా గొడవ చూద్దామని ఇంటావిడ అక్కడికి వచ్చింది. ఆ మట్టున కోదండపాణి గురవయ్య చేతులు విడిచిపెట్టి, అయినా గురవయ్య మామ, మేము కోరటమే కాని మాలాంటి వాళ్ళ ఇళ్లలో మీరు భోంచేస్తారా? సర్లే కాని అని తేలికగా అనేశాడు. గురవయ్య సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. వాడిని భోజనానికి ఉండమని ఎందుకండి అలా బ్రతిమాలుతున్నారు అని కోపంతో అడిగింది కోదండపాణి భార్య. అందుకతను, ఓసి అమాయకురాలా, వాడి నెవడ ఉండమంటాడే? ఈ ఉపరాత్రి వేళ భోజనానికి లైటు ఆరిపోవటం చేత వాడు డబ్బు కాజేస్తాడేమోనని భయపడుతూ ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది అని సమాధానం చెప్పాడు. భర్త తెలివితేటలకు, సమయోచితమైన యుక్తికి చాలా సంతోషించింది కోదండపాణి భార్య. ఇలా ఉపచారం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ సింహం పోయింది. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. మొగలాయి చక్రవర్తి అయిన ఔరంగజేబుకి మహమ్మదీయ మతం అంటే ఎంత అభిమానమో ఇతర మతాలంటే అంత ద్వేషం. అందులోనూ హిందూ మతం అంటే మరీను. చక్రవర్తి బారి నుంచి హిందూ మతాన్ని కాపాడి దేశాన్ని తిరిగి వశం చేసుకొని స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని మహారాష్ట్ర నాయకుడైన శివాజీ కంకణం కట్టుకున్నాడు. అలా కట్టుకొని ఒక్కొక్క కోటనే వశం చేసుకోవటం ప్రారంభించాడు. శివాజీకి ఇటువంటి దేశాభిమానం కలగటానికి కారణం అతని మాత జీజీబాయి. జీజీబాయి ప్రతాపగఢ కోటలో ఉంటూ ఉంది. ఆ కోటకు కొంచెం దూరంలోనే సింహగఢమనే మరొక కోట ఉంది. ఒకనాడు ఏదో ఆలోచిస్తూ అటు చూసేసరికి జీజీబాయికి ఆ కోట బురుజులు కనపడ్డాయి. ఆ కోట మొగలాయుల వశంలో ఉంది. ఉదయభానుడనే రాజపుత్ర వీరుడు దాన్ని కాపాడుతూ ఉన్నాడు.
దానిని ఇంకా శివాజీ వశం చేసుకోకపోవటం ఆమెకు నచ్చలేదు. వెంటనే కుమారుడికి కబురు చేసింది. శివాజీ అప్పుడు రాజగడ కోటలో ఉన్నాడు. తల్లి కబురు చేసిందనగానే అతను గుర్రం ఎక్కి వచ్చి ప్రతాపగడం చేరుకొని తల్లికి నమస్కరించి, అమ్మ, ఏమిటి సెలవు అని అన్నాడు. ఆమె చిరునవ్వుతో, నాకిక్కడ ఉబుసుపోవటం లేదు, చదరంగం ఆడుకుందామని పిలిచాను, ఒక్క ఎత్తు వేద్దామా అని అన్నది. శివాజీ ఆశ్చర్యపోయాడు. తల్లి కోరిక ప్రకారం ఆటకు కూర్చున్నాడు. ఆటలో జీజీబాయే నెగ్గింది. నేను గెలిచాను కనుక నువ్వు ఏమిస్తావు శివ అని అన్నది. అమ్మ, నువ్వేమి కోరుకుంటే అదే ఇస్తాను అన్నాడు శివాజీ. ఆమె వెంటనే దూరాన కనపడుతూ ఉన్న సింహగడ కోటను చూపించి, శివ, ఆ కోట మహారాష్ట్రుల వశమయ్యే వరకు నాకు నిద్ర పట్టదు. వెంటనే మనం వశం చేసుకోవాలి అని అన్నది. శివాజీ నిర్ఘాంతపోయాడు. అమ్మ, ఉదయభానుణ్ణి ఓడించి కోట వశం చేసుకోవటం సులభమైన పని కాదు అని అన్నాడు. జీజీబాయి వినిపించుకోలేదు. ఏమి కోరుకుంటే అదే ఇస్తానన్నావుగా అని అతని వాగ్దానం జ్ఞాపకం చేసి లోపలికి వెళ్ళిపోయింది. శివాజీ తిరిగి రాజగడం చేరుకున్నాడు. కొలువులో ఉన్న వీరులనందరినీ రప్పించి తల్లి ఆజ్ఞను తెలియపరిచాడు. వాళ్ళంతా ఏకకంఠంతో దీన్ని సాధించటానికి ఒక్క తానాజీయే సమర్థుడు అని అన్నారు. అప్పుడు తానాజీ అక్కడ లేడు. కుమారుని పెళ్లికి తరలి వెళ్ళాడు. ఉన్న పలాన రావలసిందని తానాజీకి కబురు వెళ్ళింది. శివాజీ పంపిన దూత ఇంకొక గడియలో లగ్నమనగా పెళ్లి పందిరి చేరుకొని ప్రభువుల ఆజ్ఞ తానాజీకి తెలిపాడు. ఆ 3 ముళ్ళు పడగానే వెల్దురుగాని అన్నాడు కన్యాప్రదాత. క్షణం కూడా ఆగటానికి వీల్లేదు అంటూ తానాజీ గుర్రం ఎక్కి ఒక్క పరుగున వెళ్ళి రాజగడం చేరుకున్నాడు. శివాజీ అతనికి రాజమాత జీజీబాయి కోర్కెను తెలియజేశాడు. సింహగడం మహారాష్ట్రుల వశమయ్యే వరకు నాకు నిద్ర పట్టదు అంది మాతాజీ. నువ్వో నేనో ఇందుకు పూనుకోవాలి. తానాజీకి శక్యం కాని పని లేదు. రాజమాత ఆజ్ఞ పాటించటం కోసం, హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ప్రాణమైన బలి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తానాజీ తన సైనిక దళాలను కబురు చేశాడు. ఆ రాత్రి సింహగడంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఉదయభానుడు కూడా ఆ సమయంలో సింహగడం చుట్టూ తానాజీ సైనికులు చేరి కోటలో ప్రవేశించటం ఎలాగా అని చూస్తూ ఉన్నారు. తానాజీ వద్ద ఒక ఉడుము ఉంది. దానిని అతడు యశోవంతుడనే పేరుతో పిలిచేవాడు. దాని నడుముకు ఒక తాడు కట్టి పైకి పొమ్ము అని ఆజ్ఞాపించేసరికి అది చరచరా కోటగోడకు ఎక్కిపోయింది. అది అలా వెళ్ళి కోటగోడలో ఏదో రాయిని కరిచిపెట్టుకోవటం, దాని నడుముకు వేలాడే తాడు దొరకపుచ్చుకొని తానాజీ కోటగోడ ఎక్కి ఆ తాడును తరువాత ఏ రాటకో కట్టి దాని ద్వారా ఒక్కొక్కళ్ళనే కోటపైకి రప్పించటం మామూలు. సింహగడాన్ని కూడా అలాగే వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో తానాజీ యశోవంతుణ్ణి యథాప్రకారం పైకి వదిలాడు. అయితే ఉడుము ఆ రాత్రి మామూలు ప్రకారం పైకి పోయిన వెంటనే ఏ రాతినో కరిచి పట్టుకొని ఉండక అది వెనక్కు తిరిగి వచ్చేసింది. అది అలాగా తిరిగి వచ్చేసినందుకు తానాజీ కోపంతో దాన్ని కసిరి తిట్టాడు. అతని దండనాయకుల్లో ఒకడు తానాజీతో, తగినంత కారణం లేందే అది తిరిగి రాదు. కోట లోపల ఏదో అలికిడై ఉంటుంది. ఆ సంగతి తమకు తెలియపరచటానికే అది తిరిగి వచ్చినట్టుంది అని అన్నాడు. ఏమైనా సరే తెల్లవారేలోగా సింహగడం మహారాష్ట్రుల వశం కాక తప్పదు అంటూ ఉడుముతో తానాజీ చలో అని అన్నాడు. ఉడుము యజమానిని నిశ్చయాన్ని అర్థం చేసుకున్న దానికి మళ్ళే ఒక్కమారు తల ఆడించి చరచరా పైకి పోయి రాతిని కరిచి పట్టుకుంది. ఆ తాడు పట్టుకొని వెంటనే తానాజీ కోటపైకి ఎక్కాడు. మరొక గడియలో అతని సైనికులందరూ ఎక్కి వచ్చి అతని వెంట నిలబడ్డారు. ఉడుము మొదట తిరిగి రావటానికి కారణముంది. కోట లోపల పారావాళ్ళ అలికిడి వినపడి అది యజమానికి ఆ సంగతి తెలియపరచటానికి వచ్చింది. కోట గోడ మీద మహారాష్ట్ర వీరుల అడుగుల చప్పుడు వినపట్టంతోటే
కోట లోపలి పహారా వాళ్ళు కొమ్ము బూరాలు ఊది లోపలి వాళ్ళనందరినీ లేపారు. అలా లేపిన మరొక్క గడియలో ఉదయభానుడు రాజపుత్ర వీరులతోనూ మొగలాయి వీరులతోనూ వచ్చి తానాజీని ఎదుర్కొన్నాడు. రెండు పక్షాలకు ఘోర యుద్ధం జరిగింది. భవానీ దేవికి జై, శివాజీ మహారాజుకి జై అంటూ ఒక్కొక్క మహారాష్ట్ర వీరుడు 10 మందిని పొడిచి చంపాడు. మొగలాయి సేన కన్నా మహారాష్ట్ర వీరుల సంఖ్య తక్కువే. అయినా నాటి యుద్ధంలో మహారాష్ట్రులకే విజయం లభించింది. ఇలా ఇందుకు కారణం వాళ్ళ నాయకుడైన తానాజీయే. ఆ యుద్ధంలో ఎక్కడ చూసినా అతడే కనపడి జయజయధ్వానాలతో తన వాళ్ళ పౌరుషాన్ని 10 రెట్లు పొంగచేశాడు. ఎదురైన శత్రువునల్లా కూల్చి తెల్లవారకుండా సింహగడం వశం చేసుకున్నాడు. కానీ ఆ యుద్ధంలో తానాజీకి ఒంటి నిండా గాయాలు తగిలాయి. నా ప్రాణాలు ఇంకా ఎంతసేపు నిలబడవు, నన్ను శివాజీ మహారాజు వద్దకు తీసుకుపోండి అని అన్నాడు. మహారాజే ఇక్కడికి వస్తున్నారు అన్న కంఠస్వరం వినిపించింది తానాజీకి. ఆ గొంతుక అతని కుమారుడు, పెండ్లి కుమారుడు అయిన బాబూజీది. నాయనా, పెండ్లిపీట వదిలి ఎందుకొచ్చావు అన్నాడు తానాజీ. మహారాష్ట్ర వీరులంతా ఇక్కడ ప్రాణాలు బలివ్వటానికి వస్తుంటే తానాజీ కుమారుడు పెళ్లి విందుల కోసం నిలిచిపోతాడా? అసంభవం అన్నాడు బాబూజీ. ఆ మాటకు తానాజీ సంతోషించాడు. నా తరువాత మహారాజును భక్తి విశ్వాసాలతో సేవించు, దేశం కోసం ప్రాణమైన అర్పించు అని అన్నాడు. అంతలో శివాజీ అక్కడకు చేరుకున్నాడు. మహారాజ్, సింహగడం మహారాష్ట్రుల వశం చేసేశాను, రాజమాత కోరిక చెల్లింది అంటూ ఆ మహావీరుడు శివాజీ ఒడిలోనే ప్రాణాలు వదిలేశాడు. తానాజీ పోవటంతోటే శివాజీ బాలునికి మళ్ళీ ఏడ్చాడు. శివాజీ వెళ్ళి, అమ్మ, సింహగడం దక్కింది కానీ సింహం పోయింది అని విలపించాడు. జీజీబాయి కుమారుణ్ణి ఓదారుస్తూ, శివ, తానాజీ అశాశ్వతమైన దేహాన్ని మాత్రమే వదిలాడు, శాశ్వతమైన కీర్తిని గడించి తక్కిన మహారాష్ట్రులందరకు మార్గదర్శకుడయ్యాడు అని అన్నది. తానాజీ ఏ మహారాష్ట్ర కోసం ప్రాణాలర్పించాడో ఆ దేశం కోసమే నువ్వు నీ ప్రాణాలు నిలుపుకోవాలి. ధైర్యం వహించు, లే, బాబూజీ వివాహాన్ని మనం వెళ్ళి చేయించాలి అంది జీజీబాయి. శివాజీ బాబూజీకి కొన్ని జాగీర్లను కానుకలుగా ఇచ్చి వంశపారంపర్యం, రాజదర్బారులో గౌరవం జరిగే హక్కుల్ని ప్రసాదించాడు. ఇలా సింహం పోయింది అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కాలపు పిల్లకాకి. ఈ కథను రాసిన వారు పి. పూర్ణచంద్రరావు. ఇక కథలోకి వెళ్దాం. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతంలో ఉన్న బాతుపురం అనే గ్రామంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది. దాని మీద చాలా కాకులు చాలా కాలంగా నివసిస్తూ ఉంటున్నాయి. నేరేడు చెట్టుకు కొంత దూరంలో ఒక నీటి కుళాయి ఉన్నది. చెట్టు మీది కాకులు ఆ కుళాయి దిగువన చేరిన నీటిని త్రాగటము, అందులోనే స్నానాలు చేస్తూ ఉండటము జరిగేది. మంచి వేసవికాలం. ఒక పిల్లకాకి దాహం వేసింది. అది కొలాయి దగ్గరికి వెళ్ళింది. దాని దిగువన ఒక్క నీటి చుక్క కూడా లేదు. ఎందుచేతనో క్రితం రోజు నుంచి ఆ కొలాయిలో నీరు రావటం లేదు. పిల్లకాకి నీటి కోసం తెగ తిరిగి ఎక్కడా నీరు దొరకక చెట్టు మీదికి తిరిగి వచ్చి ఒక ముసలి కాకితో, తాత, తాత, నాకు చాలా దాహంగా ఉంది, నీరు ఎక్కడ దొరుకుతుంది? ఈ చుట్టుపక్కల చాలా దూరం తిరిగి చూశాను, ఎక్కడా కనిపించలేదు అని అన్నది. ముసలికాకి కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పింది. పూర్వం మన జాతివాడికి ఒకడికి ఇలాగే దాహం వేసిందట. నీటి కోసం తిరగగా తిరగగా చివరకు ఒక చోట పెద్ద కడవ అడుగున కొద్దిగా నీరు కనిపించింది. ఆ నీరు దాని నోటికి అందకపోయేసరికి అది తన ముక్కుతో ఒక్కొక్క గులకరాయే తెచ్చి కడవలో వేసి నీరు పైకి తెప్పించి దాహం తీర్చుకున్నదట. అలాగే మనం కూడా నీటి కోసం గాలించి దాహం తీర్చుకుందాం. ఇలా అని ముసలికాకి పిల్లకాకి కలిసి నీటి కోసం వెతుకుతూ ఎగురుతూ బయలుదేరాయి.
వాటికెక్కడా నీరు దొరకలేదు. కానీ అడుగున కొంచెం నీరు ఉన్న పెద్ద కడవ ఒకటి కనిపించింది. అదృష్టం కొద్దీ సమీపంలోనే గులకరాళ్ళ గుట్ట కూడా ఉంది. అవి ఉత్సాహంగా చెరొకరాయి ముక్కున కరుచుకొని తెచ్చి కడవలో వెయ్యసాగాయి. ఒక చెంప దాహము, మరొక చెంప ఎండ బాధిస్తూ ఉంటే వాటికి త్వరలోనే నీరసమొచ్చింది. కానీ కడవలో 4వ వంతు కూడా నిండలేదు. అయినా అవి కథలో కాకిని తలుచుకొని మరికొంతసేపు రాళ్ళు తెచ్చి కడవలో వేశాయి. అప్పటికి గాని అవి తమ వల అయ్యే పని కాదని వాటికి తెలిసి వచ్చింది. తాతగారు, మన జాతివాడు ఒంటరిగా ఈ పని సాధించాడంటివే. మనం ఇద్దరముండి కూడా ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం? నువ్వు నన్ను మోసపుచ్చలేదు కదా అన్నది పిల్లకాకి బాగా ఆయాసపడిపోతూ. నేనేమైనా చూశానట్రా? మన ఊరి బడిపంతులే నన్ను నిన్ను మోసపుచ్చాడు. ప్రతిరోజు పిల్లల్ని చావబాది పదే పదే ఆ కథ చెబుతూ ఉంటే నేను నిజమే కాబోలు అనుకున్నా అన్నది ముసలి కాకి. మరి 2 కాకులు వచ్చి రాళ్ళు వేసినా ఆ కడవ నిండి నీరు పైకి వచ్చే లోపల తమ ప్రాణాలు పైకి పోవటం నిశ్చయం అని తేల్చుకొని కాకులు 2 నేరేడు చెట్టుకు తిరిగి వచ్చాయి. బడిపంతులు అప్పుడే భోజనం చేసి వచ్చి నడవాలో ఉన్న వాలు కుర్చీలో పడుకున్నాడు. చెట్టు కొమ్మల్లో ఉన్న కాకులకు బడిపంతులతో పాటు నీళ్లతో నిండిన 2 కడవలు కొట్టు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. పంతులుగారి ఇంట్లో ముసలికాకి తొందరపడవద్దని హెచ్చరించే లోపలే పిల్లకాకి కా కా అంటూ వెళ్ళి వాకిట్లో వాలింది. చ, పాడుకాకి, ఏకంగా ఇంట్లోకే తగలడ్డావా అని చీదరించుకుంటూ అంట్లను దొడ్లోకి తీసుకుపోయింది పంతులు భార్య. పిల్లకాకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది ఆమె వెనకగా పోయి ఒక చెంచాను చప్పున నోటకరుచుకొని రివ్వున ఎగురుతూ ఎదురింటి కప్పు మీదికి వెళ్ళింది. అయ్యా, చెంచా పైకెత్తుకుపోయిందండి అని కేకలు పెడుతూ పంతులు భార్య పరుగు తీసింది. వాలు కుర్చీలో కునుకుపాట్లు పడుతున్న బడిపంతులు చప్పున కళ్ళు తెరిచి పంచె సవరించుకుంటూ ఆమె వెనకగా పరుగు తీశాడు. పిల్లకాకి చెంచాను కప్పు మీదనే వదిలేసి చెట్టు మీద ఉన్న ముసలికాకితో సహా పంతులుగారి ఇంట ప్రవేశించింది. 2 చెరొక కడవ మీద కూర్చొని తృప్తిగా చల్లని నీరు సేవించాయి. పంతులుగారు పక్క ఇంటి వాళ్లను అడిగి నిచ్చెన తెచ్చి కప్పు మీదికి వెళ్ళి చెంచా చేత పట్టుకొని దిగి వచ్చాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళగానే తృప్తిగా కడవలలోని నీరు తాగుతున్న కాకులు 2 కనిపించాయి. ఆ రోజు నుంచి పాత కథ విడిచిపెట్టి పంతులు పిల్లలకు ఈ కొత్త కథ చెప్పటం ప్రారంభించాడు. అయ్యో, ఈ కాలపు పిల్లలకున్న తెలివి మాకు లేకపోయింది అనుకున్నది ముసలికాకి. ఇలా ఈ కాలపు పిల్లకాకి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఆదర్శం. ఈ కథను రాసిన వారు శరత్. ఇక కథలోకి వెళ్దాం. శ్రీపతి అస్తమానము ఆదర్శాలు మాట్లాడేవాడు. కానీ వాటిని ఆచరణలో పెట్టే ఉద్దేశం అతనికి లేదు. అందుకు నిదర్శనంగా అతను చీటికి మాటికి కట్నాలు తీసుకోవటం మహాపాపమని అందరితోనూ అంటూ తన పెళ్లికి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులతో 50,000 కట్నం ఇవ్వలేని సంబంధాలు తన దాకా తీసుకురావద్దని స్పష్టంగా చెప్పేశాడు. అతని మిత్రుడు రామేశం ఒకసారి అతనితో, కట్నాలు పుచ్చుకొని పెళ్లి చేసుకోవటం ద్రోహమంటావు కదా, నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? కట్నం తీసుకొని పెళ్లి కొడుకుకు వేల సంఖ్యలో సంబంధాలొస్తాయే అని అన్నాడు. సంబంధాలు రాకనా, పిల్ల బాగుండాలని నాకు పట్టుదల. నిజంగా అందమైన పిల్ల దొరికితే తప్పక పెళ్లాడుతాను అన్నాడు శ్రీపతి. ఒకసారి మిత్రులిద్దరూ సంతకు పోయి సంత నుంచి తిరిగి వచ్చి సత్రం చేరారు. ఎదురుగా తిన్నె మీద ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. శ్రీపతి ఆమెకేసి కన్నార్పకుండా చూడటం గమనించి, రామేశం, ఆ అమ్మాయి బాగానే ఉంది కదూ అన్నాడు నిర్లిప్తంగా. అద్భుతంగా ఉంది, ఎవరో కాని అన్నాడు శ్రీపతి. ఎవరో కాదు, నా చెల్లెలు గిరిజ. నీకు దాని అందం నచ్చింది కదా, దానికి కట్నం లేకుండా పెళ్ళయిపోయినట్లే. కట్నాలు పోసి దాని పెళ్ళి ఎలా చేయటమా అని మేమంతా మదనపడిపోతున్నాం అన్నాడు రామేశం.
శ్రీపతి గిరిజను కట్నం తీసుకోకుండా పెళ్లాడవలసి వచ్చింది. ఇలా ఆదర్శం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ధర్మ మార్గం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏమి సాధించాలని ఇలా ఇంత శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. కానీ ఒక సంగతి గుర్తుంచుకో, ఉత్తమ కార్యసాధనకు ఉత్తమమైన మార్గాలనే అనుసరించాలి. అంతేకాని అక్రమ మార్గాల ద్వారా ఉత్తమ కార్యాన్ని సాధించటం ధర్మ విరుద్ధమవుతుంది. ఇందుకు ఉదాహరణగా ధర్మనందన యోగి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం షిల్లంగేరి అనే గ్రామంలో ధర్మనందనుడనే ఒక గొప్ప యోగి ఉండేవాడు. ఆయనకు ఒక విద్యా కేంద్రాన్ని నెలకొల్పాలనే ఆలోచన కలిగింది. కొంతకాలం పాటు చాలా ఊళ్ళు తిరిగి ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఒక విద్యా కేంద్రాన్ని స్థాపించాడు. ఆ కేంద్రంలో వేద శాస్త్రాలతో పాటు విద్యార్థులకు సత్ప్రవర్తన, నైతిక విలువల పట్ల ఆదరం కలిగే విధంగా పండితులు బోధిస్తూ ఉండేవాళ్ళు. ఈ కారణంగా ధర్మనందనుడు స్థాపించిన విద్యా కేంద్రం త్వరలోనే దేశంలో ప్రసిద్ధికెక్కింది. ప్రతిసారి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేయటం కాక ఆ దేశాన్నేలే రాజు నుంచి అవసరమైన ధన సహాయం పొందటం బావుంటుందని ధర్మనందనుడు ఒకనాడు రాజును చూడబోయాడు. రాజు ఆయన చెప్పినదంతా విని, ఇంతకాలంగా నా ప్రమేయం లేకుండానే విద్యా కేంద్రాన్ని నడుపుతున్నారు కదా, ఇప్పుడు నా నుంచి ధన సహాయం కోరవలసిన అవసరం ఎందుకు కలిగింది? మీరు విద్యార్థులకు ఉత్తమ విద్య నేర్పుతున్న మాట నిజమైతే ప్రజలే మీకు చాలినంత ధన సహాయం చేయగలరు అని అన్నాడు. తను స్థాపించిన విద్యా కేంద్రాన్ని మరింతగా అభివృద్ధి చేయటమే ధర్మనందనుడు తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఆయన తిరిగి ఎంత శ్రమించి ఊళ్ళ వెంట చందాల కోసం సంచారం చేసినా మునపటిలాగా విరాళాలు వసూలు కాలేదు. ఈ పరిస్థితుల్లో ఆయన నిస్పృహ చెంది విద్యాలయాన్ని మూసేయటానికి నిశ్చయించుకున్నాడు. ఆ దశలో ధర్మనందనుడి దగ్గరకు భీమయ్య అనే ఒక వ్యక్తి వచ్చి విద్యా కేంద్రాన్ని మూసేయవద్దని, తాను తగిన ఆర్థిక సహాయం చేయగలనని వాగ్దానం చేశాడు. ధర్మనందనుడు చాలా సంతోషించి భీమయ్యను గురించి వివరాలు అడిగాడు. అయ్యా, నా వృత్తి, వ్యక్తిగత విషయాల గురించి మీరు తెలుసుకున్నందువల్ల కొత్తగా కలిగే మేలేమీ ఉండదు. అన్న ప్రకారం తమకు ప్రతి నెల కొంత డబ్బుని పంపుతూ ఉంటాను అని అన్నాడు భీమయ్య. ఆ తరువాత ధర్మనందనుడికి భీమయ్య నుంచి నెల నెల కొంత డబ్బు వస్తూ ఉండేది. ఎంతో కాలంగా గొప్ప దాతగా అన్న పేరు ప్రతిష్టలు కలవాడని ధర్మనందనుడికి తెలిసింది భీమయ్య గురించి. కొంతకాలం గడిచింది. ఒక రోజున ధర్మనందనుడు భీమయ్యను గురించిన ఆసక్తికరమైన విషయం ఒకటి విన్నాడు. తనకు ధన సహాయం చేస్తున్న భీమయ్య ఒక దోపిడీ దొంగల ముఠాకు నాయకుడు. తన దాన ధర్మాల వెనుక అతడు చేస్తున్నవి దారి దోపిడీలు. రాజు అతన్ని పట్టి ఇచ్చిన వారికి పెద్ద బహుమానం కూడా ప్రకటించాడు. ధర్మనందనుడు వారం తిరక్కుండానే భీమయ్య ఆచూకీని రాజుకి తెలియబరిచాడు. రాజభటులు భీమయ్యను సునాయాసంగా పట్టుకొని కారాగారంలో వేశారు. రాజు ధర్మనందనుడు చేసిన సహాయానికి ఎంతగానో సంతోషించి విద్యా కేంద్రం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ధర్మనందనుడి ప్రవర్తన సమర్థనీయమైనదేనా? తన జీవిత ధ్యేయంగా నడుపుతూ ఉన్న విద్యా కేంద్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడనున్న దశలో ధన సహాయం చేసిన వ్యక్తికి ద్రోహం చేయటం కాదా? గజ దొంగ తాను దోచిన ధనాన్ని ఒక మంచి కార్యానికి ఉపయోగించటంలో తప్పేముంది? అంతేకాక ఏ రాజు తనకు ధన సహాయం చేయటానికి నిరాకరించాడో ఆ రాజుకు తనకు మేలు చేసిన వాణ్ణి పట్టి ఇవ్వటం న్యాయమనిపించుకుంటుందా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు,
ధర్మనందనుడి విద్యా కేంద్రం విద్యార్థులకు వేద శాస్త్ర పురాణాలు బోధించటంతో పాటు వాళ్ళల్లో సన్మార్గ ప్రవర్తన నీతి నియమాలు పెంపొందించటం కూడా ధ్యేయంగా పెట్టుకుంది. అందువల్ల ధర్మనందనుడు ఆ ధ్యేయాన్ని సాధించటంలో అందుకు విరుద్ధమైన సాధనాన్ని అంగీకరించటం అర్థం లేని పని అవుతుంది. ఆ కారణంగా అతని ప్రవర్తన ఏ విధంగానూ ధర్మ విరుద్ధమనిపించుకోదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా ధర్మ మార్గం అనే ఈ కథ సమాప్తమైంది. వీలునామా రహస్యం. ఈ కథను రాసిన వారు పెంటికోట సోమినాయుడు. ఇక కథలోకి వెళ్దాం. ధర్మరాజు అనే జమీందారు పేరులోనే కాక ఇతరులకు సహాయం చేయటంలో కూడా ధర్మరాజు అని పేరు పొందాడు. ఆయనకు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా సంతానం కలగలేదు. ఇదిలా ఉండగా ధర్మరాజు భార్యకు జబ్బు చేసి హఠాత్తుగా మరణించింది. ఆమె చనిపోయినప్పటి నుంచి ఆమె మీది బెంగతో మనోవ్యాధికి గురైన ధర్మరాజు నెల తిరగకుండానే చనిపోయాడు. ధర్మరాజు దగ్గర పనిచేసే వాళ్ళల్లో ఇద్దరు ఆయనకు బాగా నమ్మకస్తులు. ఒకడు ఇంటి పని చేసే రామయ్య, రెండోవాడు తోట పని చేసే పోలయ్య. తమకు ఉన్న ఒక్క ఆధారం పోవటంతో వాళ్ళిద్దరికీ దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో పొరుగూరి న్యాయాధికారి ధర్మరాజు స్నేహితుడు అయిన పుండరీకాక్షయ్య అక్కడికి వచ్చి వాళ్లతో, మీ యజమాని ధర్మరాజు గారు చనిపోయే ముందు నన్ను సంప్రదించి ఒక వీలునామా రాశారు. దాని ప్రకారం ఆయన నివసించిన భవనాన్ని అనాథ శరణాలయానికి ఇచ్చివేయవలసి ఉంటుంది. అంతేకాక మీ ఇద్దరికి చెరొక 10,000 రూపాయలు ఇవ్వమన్నారు అని అన్నాడు. అయ్యా, మరి మిగిలిన ఆస్తి అంతా ఏం చేస్తారు అని అడిగాడు పోలయ్య. ధర్మరాజు గారు ఆస్తిపరులైన దానధర్మాలు విపరీతంగా చేయటంతో ఆయనకంటూ ఇంకా మిగిలిన ఆస్తి ఏమీ లేదు అన్నాడు పుండరీకాక్షయ్య. ఆ రోజు రాత్రి పోలయ్య పుండరీకాక్షయ్య ఊరికి వెళ్ళి ఆయన్ను కలుసుకొని, అయ్యా, మీ మాటలు నాకు నమ్మబుద్దనిపించటం లేదు. ధర్మరాజు గారు విరివిగా దానధర్మాలు చేసినా వారు చాలా గొప్ప ఆస్తిపరులు. చనిపోయే నాటికి వారి దగ్గర కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఉన్నవనటంలో ఏమాత్రమూ నమ్మలేని విషయం అని అన్నాడు. పుండరీకాక్షయ్య జవాబు చెప్పేందుకు తటపటాయించటం చూసి పోలయ్య ధైర్యం తెచ్చుకొని ఆయన చేతిలో 1000 రూపాయలు పెట్టి, నాకు 10,000 రూపాయలు తమ చేతుమీదుగా ఇచ్చారు కనుక ఈ చిన్న మొత్తాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చుకుంటున్నాను. తమరు దాపరికం లేకుండా ధర్మరాజు గారి వీలునామా గురించి చెప్పండి అని కోరాడు. అందుకు పుండరీకాక్షయ్య చిన్నగా నవ్వి, నువ్వు చాలా తెలివిగలవాడివి పోలయ్య. నేనేదో దాస్తున్నానని బాగానే పసిగట్టావు. సంగతి ఇది. ధర్మరాజు గారి ఆస్తిగా మరొక 1,00,000 రూపాయల రొక్కముంది. అయితే ముందుగా నీకు, రామయ్యకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చి మిమ్మల్ని ఒక పరీక్షకు గురి చేశారు. మీకిచ్చిన ధనాన్ని మీరెలా ఖర్చు పెడుతున్నారో నన్ను గమనించమన్నారు. ఎవరు ఖర్చు పెట్టే తీరు తన ఆత్మకు శాంతి కలిగిస్తుందో వాళ్లకు ఆ 1,00,000 ఇవ్వమని అన్నారు. ఇదంతా ఆయన రాసిన వీలునామాలో ఉంది. ధర్మరాజు గారి ఆత్మకు సంతోషం కలిగించే పనులేమిటో నాకే కాక వారినెరిగిన చాలామందికి కూడా తెలుసు అని అన్నాడు. అది వినగానే పోలయ్యకు చాలా సంతోషం కలిగింది. అతను ఇంటికి తిరిగిపోయి తన దగ్గరున్న డబ్బుతో శిల్పుల చేత ధర్మరాజు గారి విగ్రహాన్ని చేయించి గ్రామంలోని 4 వీధుల కూడలిలో ప్రతిష్ఠింపజేశాడు. తరువాత మిగిలిన డబ్బుతో ధర్మరాజు గారి ధర్మబుద్ధి, ఆయన చేసిన దానాల గురించి హరికథలు, పాటలు రాయించి ఆయన జీవిత చరిత్ర 10 మందికి తెలిసేలాగా ప్రచారం చేయించాడు. ఇక ధర్మరాజు గారి వీలునామా గురించిన వివరాలేవీ తెలియని రామయ్య తన దగ్గరున్న డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తూ వాళ్ళు తన దానగుణాన్ని పొగిడినప్పుడు మాత్రం, ఈ డబ్బు నాది కాదు, ధర్మరాజు గారు ఇచ్చింది, పొగడ్తలన్నీ వారికే చెందాలి అని అనేవాడు. కొంతకాలం గడిచిన తరువాత పుండరీకాక్షయ్య
ధర్మరాజు గారి గ్రామం వచ్చి అందరినీ ఒకచోట సమావేశపరిచి ధర్మరాజు గారి వీలునామాలో ఏమున్నదో చదివి వినిపించి, వారిచ్చిపోయిన 1,00,000 రూపాయలు పోలయ్యకు చెందాలా, రామయ్యకు చెందాలా అని అడిగాడు. అందుకు అక్కడ చేరిన వాళ్ళందరూ, ధర్మరాజు గారు వికలాంగులకు, పేదలకు దానధర్మాలు చేస్తూ వారిని ఆదుకునేవారు. వారికి కీర్తికాంక్ష లేదు. వారిలాగే పేద సాధల కోసం ధనాన్ని ఖర్చు చేస్తున్న రామయ్యే ఆ 1,00,000 రూపాయలకు అర్హుడు అని అన్నారు. పుండరీకాక్షయ్య 1,00,000 రూపాయలను రామయ్యకు ఇచ్చి పోలయ్యతో, పోలయ్య, వీలునామాలో ఏమున్నదో తెలుసుకునేందుకు పొరుగురి న్యాయాధికారినైన నాకే 1,000 రూపాయలు లంచమిచ్చావు. ఇదిగో ఆ 1,000 రూపాయలు తీసుకో. మీ ఇద్దరి స్వభావాలు తెలుసుకోవటం నా బాధ్యత కనుక ఆనాడు ఆ డబ్బు తీసుకున్నాను అని అన్నాడు. అవమానంతో తల వంచుకున్న పోలయ్యకు రామయ్య తన వద్ద ఉన్న 1,00,000 రూపాయలలోనుంచి 10,000 ఇస్తూ, పోలయ్య, నీకు తోచిన పద్ధతిలో మన యజమాని గురించి వారిచ్చిపోయిన డబ్బుని ఖర్చు పెట్టావు. ఈ మొత్తం నీ దగ్గర ఉంచుకో అని అన్నాడు. తరువాత మిగిలిన డబ్బుతో రామయ్య ధర్మరాజు గారి పేర సత్రం కట్టించి పేదలకు సాయం చేస్తూ తృప్తిగా జీవించాడు. ఇలా వీలునామా రహస్యం అనే ఈ కథ సమాప్తమైంది.